హలో ఎవ్రీవన్, ఈరోజైతే మటన్ కర్రీ. ఆనియన్స్ పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడైతే మనకు ఆయిల్ హీట్ అయిపోయింది. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తగినంత ఉప్పు, పసుపు. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో మటన్ అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా అయితే మేము టమాటాలు వేసుకోము, ఈరోజు టమాటాలు వేసుకొని చేసుకుంటున్నాము. ఒకసారి చేసుకున్నాం కదా అత్తమ్మ, మటన్లోనే ఆలుగడ్డ వేసుకొని ఒకసారి కాజు మిక్సీ బట్టి కూడా వేసారు, అది ఇంకా బాగుంది టేస్ట్. ఒకసారి చికెన్లో కూడా వేసుకున్నాం కాజు మిక్సీ బట్టి. కాజు వంకాయ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఇక్కడైతే గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. కొన్ని ధనియాలు వేసుకొని, కొన్ని గసాలు, కొద్దిగా జీలకర్ర. ఆల్రెడీ ఇక్కడ గరం మసాలా ఉంది, ఇది గరం మసాలా కాదు, దాంట్లో పేస్ట్ చేసి వేయడానికి. ఇక్కడ ధనియాలు అంటే కొంచెం రొటీన్గా కాకుండా డిఫరెంట్ టేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర, గసాలు కొంచెం ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా కొబ్బరి అప్పుడప్పుడు వేసుకుంటాము. సో ఈరోజు అయితే అట్లా చేసుకుంటున్నాము. కాజు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాము. మిక్సర్ జార్లో కొబ్బరి వేసుకున్నాము, కొంచెం కాజు. ఇక్కడ దినుసులు ఫ్రై చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, గసాలు, అవి కూడా మిక్సర్ జార్లో తీసుకోవాలి. ఇదే ధనియాల పొడి ఆల్రెడీ ఉంది, నేను అయిపోయింది అదే ప్రిపేర్ చేస్తారనుకున్నాను. సో ధనియాల పొడిలో అయితే నిండుకుంది అనుకున్నాను. ధనియాల పొడి నిండుకుంది, అది తయారు చేయాలి. ఎల్లుండి ఒకటే అత్తమ్మ, అదైతే అయిపోతాయి ఎగ్జామ్స్. తగినంత కారం, సరిపడంత ఉప్పు, ఇంకా టమాటాలు కూడా వేసేసుకున్నాము. అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా అయిపోయింది, రేపు తీసుకొస్తాం. ఇదైతే మిక్సీ పట్టుకున్నాం. ఓకే, ఇది చూపిండి. ఇక్కడ గ్రేవీ అయితే యాడ్ చేసుకుంటున్నాము. కాసేపు మూత పెట్టుకున్నాం. కానీ చికెన్ అయితే ఉడుకుతుంది. మటన్ ఇంకా మటన్ అయితే ఉడకాలి, ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం. ఇక్కడైతే మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేద్దాం. దాని స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, అది కర్రీలో వేసుకుంటున్నాం. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంకా కొంచెం సేపు పెట్టేసుకుంటే అయిపోతుంది, మటన్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది, ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయింది. మన వీడియోని మన వీడియోస్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీస్ ఉన్నాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసిన రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.